పార్లమెంట్లోని ఎగువ సభ నుంచి తెలుగుదేశం పార్టీ అంతర్ధానం కాబోతోంది. ప్రస్తుతం ఆ పార్టీ తరపున రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు నేతల పదవీకాలం ఏప్రిల్తో ముగుస్తోంది. వారి స్థానంలో తిరిగి టీడీపీ తరఫున అభ్యర్థులను బరిలో ఉంచడానికి అవసరమైన బలం టీడీపీకి లేదు. దీంతో త్వరలో ఖాళీ కాబోయే ఈ రెండు స్థానాలకు టీడీపీ నుంచి పోటీ పెట్టడానికి టీడీపీకి ఆస్కారం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆ 3 కూడా పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా సొంతం చేసుకోబోతోంది. 1983లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించింది లగాయితూ పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో తెలుగుదేశానికి ప్రాతినిధ్యం లేకుండా పోవడం అనేది ఇంతవరకు ఎన్నడూ జరగలేదు. టీడీపీ చరిత్రలోనే మొదటిసారి ఏప్రిల్ తరువాత రాజ్యసభలో టీడీపీ తరపున ఒక్కరంటే ఒక్కరు కూడా గళం విప్పే ఛాన్స్ లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లో అడుగంటిన టీడీపీ ప్రతిష్టకు ఇంతకు మించిన నిదర్శనం మరోటి లేదంటున్నారు రాజకీయ పండితులు. ఏపీ నుంచి 3 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తోంది. టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్ర, సీఎం రమేష్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవులు ముగియనున్నాయి. ఈ 3 ఖాళీల భర్తీ కోసం ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక్కో రాజ్యసభ సభ్యుణ్ణి గెలిపించుకోవాలంటే కనీసం 44 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే గెలిచింది. ఎన్నికల తరువాత 4 ఎమ్మెల్యేలు టీడీపీకి దూరంగా ఉంటూ పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. అంటే టీడీపీకి నికరంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేల బలం 19 మాత్రమే. కొద్ది రోజుల క్రితం వరకు టీడీపీ కూడా రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని బరిలోకి దింపుతుందని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడు రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఒక్క అభ్యర్థినైనా గెలిపించుకునేందుకు తగిన ఎమ్మెల్యేల బలం లేకపోయినా తమ అభ్యర్థిని బరిలో ఉంచాలని ముందుగా చంద్రబాబు నాయుడు అనుకోవడానికి కారణం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రకరకాల సర్వేలు చేయించుకుని గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆ క్రమంలో కొందరికి టికెట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పేస్తున్నారు. అలా టికెట్ రాని ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కరెన్సీ కట్టలు చదివించుకుని కొనేయొచ్చని బాబు అనుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో టికెట్ రాని ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుని రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకోవచ్చునని చంద్రబాబు భావించారు. టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ అభ్యర్థి గెలవాలంటే ఇంకా 25 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి 25 మంది ఎమ్మెల్యేలను ట్రాప్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ముందుగా పార్టీ నాయకత్వంపై విమర్శలు చేసినా కొద్ది రోజులకే వారు స్వరం మార్చి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటనలు చేశారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు కూడా. కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసినా లాభం లేకపోయినట్లు సమాచారం. పైపెచ్చు ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెడితే టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే ఎన్నికల ముందు ఉన్న పరువు కూడా పోతుందని చంద్రబాబు నాయుడికి పార్టీలో సీనియర్లు చెప్పారట. దాంతో చంద్రబాబు కూడా ఎందుకొచ్చిన గొడవ అని చెప్పి పోటీ వద్దనుకుని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల భోగట్ట. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లోనే ప్రధాన ప్రతిపక్ష హోదాను సంపాదించి చరిత్ర సృష్టించింది. అంతటి ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు రాజ్యసభలో అసలు ప్రాతినిధ్యమే లేని స్థితికి చంద్రబాబు నాయుడు దిగజార్చారని టీడీపీలో ఎన్టీఆర్ అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోకపోతే లోక్సభలో కూడా టీడీపీ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని టీడీపీ సీనియర్లే ఆందోళన చెందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీతో పొత్తు కుదరకపోతే టీడీపీ పరిస్థితి మరింత అధ్వాన్నం కావచ్చునన్నది వారి వాదనగా ఉంది.